హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వేద వ్లాగ్స్. ఈరోజు నేను చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా ఈజీ అండ్ టేస్టీగా. ముందుగా ఫిష్ ఇలా క్లీన్ చేసుకోవాలండి. ముక్కలు కొట్టిన తర్వాత కూడా మళ్ళీ ఇంట్లో ఫ్రెష్ వాటర్తో ఇలా క్లీన్ చేసుకొని కారం ఉప్పు రుచికి సరిపడేంత చూసి వేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా ముందుగా వేస్తే మనకి పీసెస్కి పట్టుకుంటుంది అనమాట. ముక్కలకు కారం ఉప్పు పట్టేసి టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగానే మనకు ఎంతైతే అవసరం ఉంటుందో అంత వేసేసుకోవాలి. దొడ్డుప్పు వేసుకోవాలండి. దొడ్డుప్పు వేసుకుంటే ముక్కలకి ఏంటంటే గట్టిగా ఉంటాయి. పీసెస్ విడిపోకుండా కర్రీ చేస్తే అప్పుడు గట్టిగా ఉంటుంది పీసు. వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఓన్లీ ఉప్పు కారం అంతే అండి. ఇది వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కర్రీ కోసం ఒక 2 or 3 మీడియం సైజ్ ఆనియన్స్ని మిక్సీ చేసి కర్రీలో వేసుకోవాలండి. మెంతి వేసుకోవాలండి. మెంతాకుంటే వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఫిష్కి మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే మెంతియే కదా. సో మెంతాకు ఉంటే వేసుకుంటే ఆ సీజన్లో బాగుంటుంది, సీజన్లో వచ్చినప్పుడు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఇంకా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకొని పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు వేసి మంచిగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని వేసుకోవాలండి. కారం ఉప్పు కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, కారం ఉప్పు కలిపిన చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. స్పూన్ యూజ్ చేయొద్దండి. ఇలా పట్టుకొనే ఊపేసి కలిపేయాలి ఇలా. కాకపోతే స్పూన్స్ మాత్రం యూజ్ చేయొద్దు. స్పూన్ యూజ్ చేస్తే ముక్కలు అనేవి విరిగిపోతాయి. వీడియోలో చూపిస్తున్నట్టుగానే మిక్స్ చేసుకోవాలి. అలా ప్లేట్ పెట్టి ఒక 2 నిమిషాలు అలాగే ఉడికించుకోవాలండి. అలా వాటర్ ఆయిల్ పైకి వస్తుంది. మనకు సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం వాటర్ అలా వస్తుంది. ఇలా పైకి వస్తున్నప్పుడు మనం చింతపులుసు వేసుకోవాలండి. టేస్ట్కి సరిపడా వేసుకోవాలి చింతపులుసు. పులుపు ఎక్కువ తినేవారు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, నార్మల్గా తినేవారు తక్కువ. చూడండి, పీసెస్ అలాగే ఉన్నాయి. స్పూన్ యూజ్ చేయకుండా కలుపుకోవాలి. అలా చాలా బాగుంటుందండి. ఇది కుకింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇది పులుసు ఇలా మరుగుతున్నప్పుడు, ఇలా ఉన్నప్పుడే మనము ధనియా పౌడర్ అండ్ మెంతుల పొడి వేసుకోవాలండి. ఆ 2 వేసుకొని మంచిగా మరగనివ్వాలి. ఇలా మరిగే టైంలోనే ధనియా పౌడర్ మెంతుల పొడి 2 వేసుకోవాలండి. నాకు వీడియో తీయలేదు, స్కిప్ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి ఫిష్ కర్రీ. ఇలా ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.